రెండవ దిన వృత్తాంతములు 9. ఈ ప్రకారము ఇజ్రాయిల్ అందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా వారు చేసిన ద్రోహంనకే వారు బాబేలునకు చెరగొని పోయిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇజ్రాయేలును, యాజకులను, లేవీలను, నెతనీయులను, యూదా వారులను, బెన్యామీయులను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బాని కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఒమ్రి కుమారుడగు అమీహూదునకు జననమైన ఉత్తేయు షిలోనీయుల పెద్దవాడైన ఆసాయాయు వాని పిల్లలను. జెరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీయులలో సెనూయా కుమారుడైన హోదవాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నేయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెఘల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యేదాయా, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటాబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మొగల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్య, మిల్కియా కుమారుడగు పషూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన ఆదాయ, ఇమ్మోరు కుమారుడైన మెషిల్లేమేతునకు పుట్టిన మొగల్లామునకు కుమారుడైన యహాజెరాకు జననమైన అదీయేలు కుమారుడగు మసై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1700 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యక్రమాలందు మంచి గట్టివారు. వారు లేవీలలో మెరారి సంతతి వాడైన హషబ్య కుమారుడగు అజ్రికామునకు పుట్టిన హబ్షూబు కుమారుడైన షమయ, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిక్రీ పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య, యెదుతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమయ కుమారుడైన ఓబద్య, నెటోపాతీయుల గ్రామంలో కాపురమున్న ఎల్కనా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరక్య. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారు వారి సహోదరులను. వారిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పునందుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరాహు కుమారుడు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము వాని పితరుల ఇంటివారును వారి సహోదరులను. కోరాహీలు సేవా సంబంధమైన పని నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరుల సేవా పాలనకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమునకు కాపురం ఉండిరి, స్థలము కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెల్యేమా కుమారుడైన జకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారిని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములను అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములను వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలి వారు 4 దిశల అనగా తూర్పునకు, పడమరకు, ఉత్తరమునకు, దక్షిణమునకు ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామంలో నుండి 7 దినములకు ఒకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండడి. దేవుని మందిరపు గదుల మీదను
బొక్కసముల మీద లేవీయులు ఉంచబడి ఉండేవి. వారు దేవుని మందిరమునకు కావలి వారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయం మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలేను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలేను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గములను అవి వారి ఆధీనము చేయబడిను. యాజకులు కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలములను చేయుదురు. లేవీలలో కోరాహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మతిత్య పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దవాడైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనులు విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి. వీరు తమ వంశీ పట్టీల చొప్పున లేవీయుల పితరులతో పెద్దవాడైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయాక. అతని పెద్ద కుమారుడు అబ్దోను. నూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదెరు, అహ్యో, జకర్యా, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ తమ సహోదరులకు ఎదురుగా ఉన్న ఎండలో కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషునను, అబినాదాబును, ఎష్బాయాలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయేలు. మెరీబయేలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలేకు, తరేయా, ఆహాజు, యారాను కనెను. యారా అలేమేతును, అజ్మానేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మెజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫయా బిన్యాకు కుమారుడు. ఎలాసా రెఫయాకు కుమారుడు. ఆజేలు ఎలాసాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకేరు, ఇష్మాయేలు, షయర్యా, ఒబద్యా, హానాను అను పేరు గలవాళ్ళు. వీరు ఆజేలు కుమారులు.